పైకెత్తున్నారంతా. అనంతపురం జిల్లా ప్రజలకు, తాడిపత్రి ప్రజలకు మొట్టమొదటగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మధ్య దాదాపు ఒక 20 రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో, వివిధ పత్రికలలో నేను భూ కబ్జాదారునని, పేదల భూములు ఆక్రమిస్తున్నానని నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను సిద్ధి భాష దర్గా స్వామి ఈ ప్రాంతంలో పవిత్రమైనటువంటి దైవం, ఆ దైవం మీద ప్రమాణం చేశాను. ఇప్పుడే నేను రేగుంటపల్లి దగ్గర భూమి ఏదైతే ఉందో అదంతా నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతోనే కొన్నాను తప్ప నేను ఎవరి భూమి కూడా ఆక్రమించుకోలేదని చెప్పేసి ఆ దైవం సాక్షిగా ప్రమాణం చేశాను లోపల. మరి ఆ దైవము చాలా పవర్ఫుల్. నేను ఏదైనా పొరపాటు చేసే ఉంటే దైవం నన్ను ఖచ్చితంగా కూడా శిక్షిస్తాడని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో 2011, 12 ప్రాంతంలో పనిచేశాను. తర్వాత నన్ను స్టేట్ కమిటీకి పంపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్యులు. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 13 నెలలు 14 నెలలు అవుతా ఉంది, నన్ను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేను జిల్లా అధ్యక్షుని అయిన తర్వాత కొంతమంది నన్ను ఓర్చుకోకుండా నా మీద సోషల్ మీడియాలో నన్ను కించపరుస్తూ, అవహేళన చేస్తూ చాలా మాట్లాడడం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను అన్నీ భరించాను. తీవ్రమైనటువంటి మానసిక క్షోభన కూడా అనుభవించాను. మరి ఇదంతా కూడా ఎందుకు చేస్తూ ఉన్నారో, ఎవరు చేయిస్తూ ఉన్నారో, ఏ లాభాపేక్షతో చేయిస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. మరి వాస్తవంగా ప్రజలు ఇదంతా గమనించి నిజాలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి ఈ యొక్క ఎర్రగుంటపల్లి భూమి సమస్య ఏదైతే ఉందో అదంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మళ్ళీ స్టేట్ రెవెన్యూ సెక్రటరీ గారికి, రెవెన్యూ జనరల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ భూమి కాకపోతే, నాది కాకపోతే నాకు అవసరమే లేదని చెప్పేసి కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. అంటే దాదాపు సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జిల్లాలో. మరి ఈ సర్వేలలో కూడా నాకు చాలా మంచిగా ఫలితాలు ఉన్నాయి నా మీద. మరి నన్ను ఏదో రకంగా నా మీద బురద జల్లి, నా మీద అవినీతి ఆరోపణలు చేస్తే, నాకు ఏదైనా అవకాశం వస్తే అది కూడా రాకుండా చేయాలని చెప్పేసి కూడా కొంతమంది నా మీద ఈ విధంగా బురద జల్లడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. తాడిపత్రి ప్రాంతంలో 2020 నుంచి కూడా నేను సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఫ్రీ మెడికల్ ల్యాబ్ అయితేనేమి, కంటి వైద్య శిబిరాలు అయితేనేమి, రైతన్నలకు భోజన సౌకర్యం అయితేనేమి, తీవ్రమైనటువంటి కరువులో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలడం అయితేనేమి, మరి ఉచిత వివాహాలు 100,000 మందికి చేయడం అయితేనేమి, ఈ విధంగా కూడా భగవంతుడు నాచే సేవా కార్యక్రమాలు చేయించాడు. మరి తాడిపత్రి ప్రాంతంలోనే కాదు, జిల్లాలోనే నేను ఒక పైలా నరసింహయ్య అంటే నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన, నాకు ఆ విధంగా ఒక మంచి పేరును తెచ్చుకున్నా. మరి దాన్ని ఈరోజు ఈ దుష్ప్రచారం వల్ల చెడగొట్టాలని చెప్పేసి కూడా చాలామంది కుట్రలు రాజకీయంగా చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు కూడా నా చేతనైనంత వరకు సహాయం చేసి, మరి హాస్పిటల్కి కూడా వెంటిలేటర్స్ కాదు, ఆక్సిజన్ దాన్ని ఏమంటారు, ఆక్సిజన్ సిలిండర్స్ ఏదో అంటారు, అవన్నీ కూడా నేను సప్లై చేశాను. పేదలకు కూడా ఏదో కొద్దిగా గోధుమ పిండి, చక్కెర, నిత్యావసర వస్తువులు కూడా సప్లై చేశాను. మరి కూరగాయలు సప్లై చేశాను. ఆ రోజు కూడా నేను అందరికీ కూడా
అండగా ఉన్నాను. మరి ఈరోజు చూస్తే ఈ రకంగా నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టినారు. మరి ఒకటి, నేను 30 సంవత్సరాల క్రితం మా వెంకటాంపల్లి దగ్గర దాదాపుగా 40 ఎకరాల భూమిని, అప్పట్లో నేను వీళ్ళందరికీ కూడా, వీళ్ళంతా ఎస్సీబీలకు బీసీలకు చెందినటువంటి సామాజిక వర్గానికి చెందిన మహిళలు, తలా 2 ఎకరాలు ఆ రోజే రిజిస్టర్ చేయించి వాళ్ళకు పట్టాలు ఇచ్చాను. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఈరోజు బాగా ఉన్నారు. మరి అంతేకాకుండా తాడిపత్రి దగ్గర మా వెంకటాంపల్లిలో కూడా 3 ఎకరాలు ఇల్లు వేసుకుంటామంటే అప్పుడు పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పరిస్థితిని చూసి మేము అప్పుడు 3 ఎకరాలు నాకున్న స్థలాన్ని కూడా ఇంట్లోకి ఇచ్చేసి వాళ్ళు ఆర్డిటీ ద్వారా ఇండ్లు తెప్పించాను, గవర్నమెంట్ ద్వారా ఇండ్లు తెప్పించా. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ ఇళ్లలో కాపురం చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ విధంగా నా మీద బురద జల్లుతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా నేను తెలిసి కానీ తెలియకుండా కానీ ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. నేను నా తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తీయనని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధు భాష దర్గా దగ్గర ప్రమాణం చేశాను. ఇంకా ఎవరైనా కోరితే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దగ్గర చేస్తాను. శ్రీశైలంలో ప్రమాణానికి సిద్ధం. మరి బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి దేవాలయంలో కూడా ప్రమాణానికి సిద్ధమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం.